కణాలలో తగినంత ఆహారం, తగినంత నీళ్లు, తగినంత ఆక్సిజన్, ఈ మూడు ఉంటేనే అది వంట చేసుకుంటుంది. కణాలలో వంట చేసుకుంటుంది. కణాలలో మైటోకాండ్రియా అంటారు మామూలుగా సైన్స్ పరంగా. ఆ లోపల కణాలలో శక్తి ఉత్పత్తి కావాలంటే ఈ మూడు కావాలి. ఆహారం నుంచి చిన్న ప్రేవులు పీల్చుకుంటాయి కదా, చిన్న ప్రేవుల్లో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. తీసుకున్న ఆహారము ఇంత ఆహారం తీసుకుంటాం, మరి ఆ పిప్పి ఎంత బయటికి వచ్చేస్తుంది. మరి ఏమవుతుంది లోపలికంటే దాని యొక్క రసం, దాన్ని బ్లడ్లో కలిపేసేది ఎవరు? చిన్న ప్రేవులో ఉండేటువంటి చిన్న చిన్న రక్తనాళాలు. చిన్న ప్రేవులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అబ్జార్ప్షన్ అంటే పీల్చుకునే గుణం బాగుంటుంది. చిన్న ప్రేవులు సక్రమంగా లేవనుకోండి, మనం అడ్డదిడ్డంగా తినడము, వాటిని జీర్ణశక్తి సరిగా లేకుండా పోవడం. చిన్న ప్రేవులో పొట్ట లోపల ఇక్కడ ముందు కొంత విడగొట్టబడి జీర్ణం అవుతుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో. ఈ ఆహారం ఈ డియోడినం దగ్గర ఓపెన్ అయిపోయి కింద చిన్న ప్రేవుల్లోకి వెళ్ళాక మళ్ళీ జీర్ణరసాలు కొన్ని ఇక్కడి నుంచి వెళ్తాయి. ఎక్కడి నుంచి? లివర్ నుంచి ఒక జ్యూస్, బైల్ జ్యూస్ అంటారు. అలాగే ప్యాంక్రియాస్ నుంచి ఒక జ్యూస్ వెళ్తుంది, గాల్ బ్లాడర్ నుంచి కూడా ఒక జ్యూస్ వెళ్తుంది. ఇవన్నీ కూడా చిన్న ప్రేవుల్లోకి వెళ్తాయి. అక్కడ ఆహారం అక్కడికి వెళ్ళింది అంటే ఇవి పని చేయడానికి అక్కడికి వెళ్ళి దాంతోపాటు కలిసి ఆ ఆహారాన్ని ఇంకా చిన్న చిన్నగా విడగొట్టేస్తాయి. చాలా చిన్న చిన్న కణాలుగా బాగా ఏమైపోతుందంటే అదంతా మిక్స్ అయిపోయి అందులో ఉండేటువంటి సారాన్ని ఆ చిన్న చిన్న రక్తనాళాలు తీసుకొని ఆ చిన్న ప్రేవుల్లో గోడల్లో ఉండేటువంటి రక్తనాళాలు తీసుకొని రక్తంలో కలిపేస్తాయి. ఆ రక్తం ద్వారానే మనం తీసుకునేటువంటి ఆహారం కానీ, మనం తీసుకునేటువంటి నీరు కానీ, మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ కానీ ఆ కణాలకు వెళ్ళి కణాలలో చర్య జరిగితే ఏమవుతుంది? అక్కడ శక్తి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మనల్ని పట్టుకున్నారనుకోండి, చల్లగా ఉన్నాయనుకోండి, వీనికి అయిపోయింది రా ఇక్కడ టికెట్ అయిపోయింది. శరీరంలో వ్యర్థదనం అనేటువంటి అగ్నితత్వం సక్రమంగా ఉండాలి. కణాలలో ఎప్పుడైతే చర్య జరుగుతుందో ఆ వేడి ఉత్పత్తి అవుతుంది, అదే మనకి శక్తి రూపంలో వస్తుంది. ఆ శక్తి మన కంటికి కనిపించదు. ఇది ప్రాసెస్. కాబట్టి ఇవి సక్రమంగా మనకు జరగాలంటే ఈ యోగిక్ బ్రీతింగ్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. లోపల ఉన్నటువంటి అన్ని అవయవాలకు శక్తిని ఇస్తుంది. మనం బాగా ఇప్పుడు తీసుకున్నప్పుడు, ఇలా బాగా తీసుకున్నప్పుడు కింది వైపు కొంత నొక్కపడుతుంది. అంటే ఈ చిన్న ప్రేవులకు, పెద్ద ప్రేవులకు, వీటన్నిటికి కూడా శక్తిని ఇస్తుంది జీర్ణ వ్యవస్థకు. అట్లా ఈ డయాఫ్రామ్ తోసినప్పుడు ఇలా పైకి వచ్చినప్పుడు హార్ట్, లివర్, తర్వాత లంగ్స్, వీటికి శక్తిని ఇస్తుంది. అంటే వీటిని బాగా ప్రేరేపిస్తాయి. ఈ మనం తీసుకునేటువంటి ప్రాణాయామం, ఆ అంతర్ముఖ ప్రాణాయామం, ఆ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటి కూడా మంచి శక్తిని ఇస్తాయి. ఆ లోపల ఉన్న వాటిని మనం ఎప్పుడే కానీ వాటి గురించి ఏం పెద్ద పడించాం. కాళ్ళను గురించి, చేతులను గురించి, పైపైన కానిచ్చేటువంటి దాని గురించి మాత్రం జాగ్రత్తలు. లోపల దాంట్లోకి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నామని మనం ఏమో వాటికి పాపం అవి పని చేసుకుంటున్నాయి కాబట్టి సరిపోయింది. వాటి గురించి ఏం జాగ్రత్త తీసుకో మనం. కానీ అవేమో పాపం వాటి పని అవి చేసుకుంటుంటాయి, కరెక్ట్ డ్యూటీని చేస్తుంటాయి. అందుకని వాటికి మనం ఈ ప్రాణాయామం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ముద్రా ప్రాణాయామం అంతా కూడా ఏ ప్రాణాయామం చేసినా కూడా మనం ఈ అంతర్గత ప్రాణాయామం అంటే లోపలే జరిగేటువంటిది. మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటిది జ్ఞానము అన్న పదానికి ఏం చెప్పాడంటే ప్రాణ అపాన వాయువులను మిళితం చేసి నీ దృష్టిని భ్రూమధ్యంలో నిలిపేసేయి, అదే ధ్యానం. అంటే ప్రాణ అపానాలను మిళితం చేయడం అంటే తీసుకునేదాన్ని ప్రాణం, బయటికి వదిలేసేదాన్ని అపానం. కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు వదిలేస్తాం కదా, ఈ రెండింటిని కలిపేసుకో అంటాడు. తీసుకున్న దాన్ని వదిలేసేదాన్ని లోపలే. ఎప్పుడైతే లోపలే మనం అంతర్ముఖ ప్రాణాయామం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మనస్సు ఇక్కడికి వెళ్ళి నిలబడుతుంది. కొద్దిసేపు అలా చేయంగా ఇక్కడే నిలబడిపోతుంది స్థిరంగా. అప్పుడు మనకు ఆజ్ఞా చక్ర ఓపెన్ అవుతుంది. అదే థర్డ్ ఐ అంటారు.
చాలామందికి అతనికి థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటూ ఉంటారు. థర్డ్ ఐ ఓపెన్ కావాలంటే ఇది ఇక్కడ ఆజ్ఞా చక్ర ఓపెన్ కావాలి, ధారణ శక్తి పెరుగుతుంది. అందుకే ఎవరైనా కూడా మీరు ఏ సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి స్వామీజీలైనా యోగాభ్యాసం ద్వారానే వెళ్ళింటారు. అడిగి చూడండి ఎవరినైనా, ఖచ్చితంగా వాళ్ళకు ప్రాణాయామం అనేటువంటి చేపిస్తారు కూడా. బ్రహ్మచర్య ఆశ్రమంలో తప్పనిసరిగా యోగం ఉంటుంది. యోగం లేకుండా ఏది లేదు. ఏదన్నా నువ్వు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్న వాళ్ళనైనా అడిగి చూడండి. యోగాభ్యాసం అనేది కంపల్సరీ చేసిన తర్వాతనే ఆ స్థితికి ఎదగలుగుతారు. రామకృష్ణానంద స్వామి గండిలో ఉన్నటువంటి రామకృష్ణానంద స్వామి కూడా వయసులో ఉన్నప్పుడు యోగాభ్యాసాన్ని అద్భుతంగా సాధన చేశాడు. ఆయన అక్కడ రోజు ప్రాక్టీస్ చేయించేవాడు కూడా. తర్వాత ఆయన ప్రచారాలకు వెళ్ళడంతో అది కొంచెం బ్రేక్ అయిపోయి తర్వాత దాన్ని చేయలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా యోగాభ్యాసం అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఫస్ట్లో కొద్ది రోజులు మాత్రం ఈ ఆసనాలు ఇవన్నీ చేస్తారు. కానీ పోను తర్వాత మెయిన్ బ్రీతింగ్, కళ్ళు మూసుకొని కూర్చుంటే బ్రీతింగ్ ఇంకా మన ప్రాణాయామం అనేటువంటిది చాలా అవసరము. మనకు ఏదైనా మార్పు జరగాలి శారీరకంగా కానీ మానసికంగా కానీ అంటే ప్రాణాయామం చాలా బెనిఫిట్ అవుతుంది. మాసు కొట్టి నిలిపేసుకో.